కాఫీ టీ అడుగు. రూపా ఇట్రా అమ్మ, ముందు నాతో మాట్లాడు. వచ్చి పక్కన కూర్చోమ్మా. అయినా వాడికి ఎలా తెలుస్తుంది నాకేం ఇష్టమో? టీయా కాఫీయా ఆంటీ? ముందు లోపలికి పద, చూద్దాం అసలు ఎలా పెడతావో కాఫీ. అరే మీరిద్దరు ఇక్కడే ఉండండి రా, మీ ఇద్దరం లోపల మాట్లాడుకోవాలి. మా అమ్మ నాన్న, నా తమ్ముడు అందరూ కార్ యాక్సిడెంట్ లో చనిపోయారా ఆంటీ? 8 ఏళ్ల క్రితం. నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటున్నావమ్మా అప్పటి నుంచి? రిలేటివ్స్ హెల్ప్ చేస్తానన్నారు, కానీ నాకే ఇష్టం లేదు. ఈ ఇంట్లోనే ఉండాలి అనుకున్నాను ఆంటీ, అంతే. అయినా మా అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, మేనేజ్ చేసేసా. ఒక విషయం చెప్పు, అసలు ఆనంద్ నీకు ఎందుకు నచ్చాడు? ఎందుకంటే ఏమో, ఆనంద్ నాకు చాలా చాలా నచ్చాడు. నాకు చాలా ఇష్టం. నాకు నవ్వు తెప్పిస్తాడు ఆనంద్. అదే ఎందుకు? ఐ థింక్ నేను మా అమ్మా నాన్నలతో ఎంత క్లోజ్గా, కంఫర్టబుల్గా, ఓపెన్గా ఉండగలను, ఆనంద్ దగ్గర కూడా అంతే క్లోజ్గా ఉండగలను. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఫ్రీ విత్ హిమ్. నాకే బాధ ఉండదు, రేపేమవుతుందో అన్న దిగులు కూడా ఉండదు, ఏ భయాలు అనిపించవు. నాకు ఆనంద్ అంటే చాలా ఇష్టం అమ్మా. సారీ ఆంటీ. ఏ పిచ్చి పిల్ల, నువ్వు నన్ను అమ్మానే అను. ఏమోరా ఆనంద్, నాకు తెలీదు. రూప మాత్రం నాకు చాలా నచ్చింది, కానీ మన వల్ల తన ఫ్యామిలీ అంతా నాశనం అయిపోయింది. అది తెలిసి తను ఎలా రియాక్ట్ అవుతుందో నేను అసలు ఊహించలేకపోతున్నా. తనకు అడ్జస్ట్మెంట్ చాలా కష్టం రా. మనకు కూడా అంతే. మన సంగతి వదిలేసే, అసలు విషయం ఏంటంటే జరిగిందంతా తెలిసినా కూడా ఆ అమ్మాయి ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. రూప ఒప్పుకుంటుందా? నిన్నెవరు కాదంటారా, నువ్వు నా ఆనంద్వి. కానీ రూపకి వెంటనే చెప్పే. ఐ లవ్ యూ అమ్మా. రూపా, ఈ విషయం నేను నీకు ముందే చెప్పాల్సింది, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నువ్వు అసలే హర్ట్ అయి ఉన్నావు. ముందే చెప్తే నువ్వు నన్ను దగ్గర కూడా రానిచ్చేదానివి కాదు. అందుకే ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. రూప, మా నాన్న వల్ల మీ కుటుంబం ఎంత నాశనం అయిందో నాకు తెలుసు, కానీ అది కావాలని చేసిన తప్పు కాదు. దానికి ఈక్వల్గా మా ఫ్యామిలీ కూడా శిక్ష అనుభవించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా నాన్న ఈ లోకంలో లేడు. తనకు తానే అంత పెద్ద శిక్ష వేసుకున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీబడి, ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీబడి టూ. ఎందుకంటే మా నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. మీ ఫ్యామిలీ మూలానో లేకపోతే నాటకాలు ఆడో నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోలేదు రూపా. పెళ్లి చూపులతో గంటల్లో డిసైడ్ అయ్యి పెళ్లిళ్ళ మీద ఇంప్రెషన్ లేక ఐ థాట్ ఐ షుడ్ ట్రై. నేను చూడగానే నాకు నచ్చావు. నేను అర్థం చేసుకుని అన్నీ సూట్ అయితే పెళ్లి చేసుకుందామని ఇక్కడే ఉన్నాను. అదంతా ఇప్పుడు అనవసరం. నువ్వు నాకు కావాలి, ఏది ఏమైనా కావాలి. దానికోసం నా పాస్ట్ని చేంజ్ చేయలేను, కానీ ఫ్యూచర్లో ఏం చేయమన్నా చేస్తాను. ఏమంటావు? రూపా, ఏమన్నా అవని ఆనంద్ వదులుకోకే.
రూపా రూపా తడిసిపోతావు. లోపలెడమా వస్తుంది. లోపల తడిసిపోతావు. చూడమ్మా రూపా, ఆయన ఒకసారి చూడు. ఈ 8 సంవత్సరాల్లో ఏమైనా కొన్ని సందర్భాల్లో నువ్వు మీ అమ్మా నాన్నని తమ్ముణ్ణి మర్చిపోయి ఉండొచ్చేమో, కానీ ఆయన మాత్రం నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు. చూడు. ఆంటీ, అవును, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు మతి లేకపోయినా నిన్ను తన కన్న కూతుర్లా చూసుకుంటున్నాడు. నిజమమ్మా. హాయ్ ఆనంద్, నాకు తెలుసు నువ్వు రూపా కోసం వెయిట్ చేస్తున్నావు కదా.